20 ఇయర్స్ జర్నీలో నేను గమనించింది ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవటం. నా ప్రాక్టీస్ కొత్తల్లో ఒక 50-60 ఇయర్స్ వాళ్ళకి చూసేవాడిని. అసలు ఒక లాస్ట్ 5 to 10 ఇయర్స్గా అయితే 30-40 ఇయర్స్ జనాలు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇదొక సిగ్నిఫికెంట్ మార్పు. దాని తర్వాత ఈ కోవిడ్ తర్వాత సిగ్నిఫికెంట్గా నేను చూసింది ఏంటంటే ఈ హిప్ పెయిన్. అవునండి, ఏవియన్ సమస్య. అంటే ఒకప్పుడు ఈ ఏవియన్ అంటే రక్త ప్రసారం తగ్గటం అనేది హిప్ జాయింట్ లో ఉన్న బాల్ కి ఎప్పుడో నెలకు ఒక 3-4 పేషెంట్లు చూసేవాళ్ళం. ఇప్పుడు రోజు కనీసం 3-4 చూస్తున్నాం. సో ఇది కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చా మనం? ఎందుకంటే చాలా మంది డాక్టర్లు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని. యాక్చువల్లీ మీరు చెప్పినట్టే చాలా మంది సర్జన్లు కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాం అనేది చాలా మంది చెప్పారు. ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండి. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వేరే రకమైన బాడీ ఎఫెక్ట్స్ వచ్చాయి, అది వేరు. ఇప్పుడు నేను చెప్తున్న సమస్య ఈ రక్త ప్రసారం తగ్గటం, ఈ ఏవియన్ సమస్య అంతా కూడా ఏంటంటే మనకి కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ అనేవి వాడటం జరిగిందండి. కరెక్ట్. అప్పుడు ఏంటంటే స్టెరాయిడ్స్ వాడకపోతే చాలా డ్యామేజ్ ఎక్కువ జరిగేది అండ్ లైఫ్ థ్రెటనింగ్ కూడా అయ్యింది చాలా మంది. అసలు 30-40 ఇయర్ కుర్రోళ్ళు కానీ ఎంతమంది కూడా ఐసీయూలో ఉండి స్టెరాయిడ్స్ వల్ల బయటపడ్డారు. ఈవెన్ నేనన్నా అంతేనండి. ఒక ఉదాహరణ, నన్ను ఐసీయూలో పెట్టారు, స్టెరాయిడ్స్ అవ్వటం వల్ల మేము బయటకు వచ్చాం. ఇంకా మ్యాజిక్గా ఏం జరగలే. కాకపోతే కొంతమంది పాపులేషన్లో ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల వాళ్ళ రక్తంలో కొంత కొవ్వు శాతం అంటే లైపిడ్స్ అంటామండి, అది పెరిగి రక్తనాళాలు పరిమాణంలో చుట్టుపక్కల అది చేరటం జరిగింది. దానివల్ల ఏంటంటే రక్త ప్రసారం అనేది కొన్ని అవయవాలకు తగ్గింది. అందులో ఈ తొంటి ఎముకలో ఉన్న బాల్ ఫెమరల్ హెడ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా జరిగింది. ఈ పేషెంట్లు చాలా మందిని చూస్తున్నాం ఈ ఏవియన్ సమస్యతోనండి. అది స్టెరాయిడ్స్ ప్లేడ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అనమాట. అంటే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటూ ఉంటారు కదా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మీరు లోపల రాడ్ వేసే అవకాశం ఉంటుంది? హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే అంటే ఆ బాల్ వరకేనా, లేకపోతే ఎంత విరిగిందో దాన్ని బట్టి మీరు ఆయా రాడ్ వేయడం అనేది జరుగుతూ ఉంటుందా సార్? హిప్ జాయింట్ బాల్ రీప్లేస్మెంట్ అంటే జనరల్లీ ఇప్పుడు ఈ హిప్ ఏవియన్లకి చేస్తున్నామండి. అంటే ఆ హిప్ జాయింట్ లో ఉన్న బాల్ పైన సాకెట్ ఉంటుంది మేడం. సాకెట్ లో ఒక మెటల్ సాకెట్ అనేది మెల్లి బిగించడం జరుగుతుంది. దాని లోపల ఒక ప్లాస్టిక్ పెడతాము. మళ్ళీ ఇటువైపు ఫేమర్ అంటే తొడ ఎముక బయటకు వచ్చినప్పటికి ఏంటంటే ఆ తొడ ఎముక బాల్, ఆ బాల్ ఎక్కడో అక్కడ కూర్చోబెట్టాలి కదా. సో దాన్ని పునాది తీసుకోవడానికి స్టెమ్ అంటాం, కాడ, అది తొడ ఎముకలోకి బిగిస్తాం. రైట్. సో అది ఎముక యొక్క పటుత్వం బట్టి అది ఎంత మనం ఇప్పుడు ఒకవేళ ఎముక బాగా గుల్లబారిపోయి పెళుసుబారిపోయింది అనుకోండి, వాళ్ళకి పునాది ఎక్కువ వేయాలి. సో కాడ పెద్దది ఉంటుంది. అది ఎముక బలంగా ఉందని అనుకుంటే ఆ స్టెమ్ అనేది చిన్నగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కానీ వన్స్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ జరిగిన తర్వాత దాని మీద మళ్ళీ బోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందేమో కదండి. అది ఎప్పటికీ రాడ్ అలా ఉంచేసుకోవచ్చా, లేకపోతే మళ్ళీ దాన్ని తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుందా? లేదండి, ఇది ఆర్టిఫిషియల్ గా మనం హిప్ జాయింట్ ని సృష్టిస్తున్నాం. సో ఏంటంటే ఇది తీసే రకం కాదు. అది ఉన్నంతకాలం కూడా మనం హ్యాపీగా మళ్ళీ ఒక 25 to 30 ఇయర్స్ దాని లైఫ్ ఉన్నంత వరకు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. సో దాని మీద బోన్ ఫామ్ అయినా మనం టెన్షన్ పడాల్సిన పని లేదా? ఫామ్ అవ్వాలి, దాని చుట్టూ బోన్ ఫామ్ అయితేనే ఓకే, దానికి సేఫ్టీ. దాని సేఫ్టీ, అది కదలకుండా పట్టుకుంటది. రైట్. అది కానీ నేను మరి అది తీసేయాలట, అందుకని పైన ఫామ్ అయిన బోన్ అంతా కూడా మళ్ళీ దాన్ని స్కేల్ చేశారని విన్నాను. అది ఎప్పుడు చేస్తారు? అవి జనరల్లీ ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ వేస్తామండి. ఎముకలు ఇరిగినప్పుడు ఓకే ప్లేట్స్ రాడ్స్ వేసినప్పుడు ఒక 2-3 ఇయర్స్ తర్వాత దాని పని అయిపోయిన తర్వాత ఇలా ఎప్పుడన్నా బోన్ ఫామ్ అయిపోతుంది, మనం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే అప్పుడు తీసేయాల్సి వస్తుంది. అది ఎముక ఇరిగిన తర్వాత మనం రాడ్స్ ప్లేట్స్ వేస్తే వాటిని మాత్రమే మనం తీస్తాం. ఇలా జాయింట్ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి కానీ డిపెండ్స్ కేస్ టు కేస్. హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ అయితే వాటిని ముట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదండి. రైట్. బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం D3 అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తారు. దీనికి బాదం ఎక్కువ తినడానికి కొంతమంది, పాలు ఎక్కువ తాగడానికి కొంతమంది, మటన్ తింటేనే మీకు బోన్ ఎదుంటే మీకు బోన్ విరిగిపోతే మీకు మటన్ సూప్ తాగేయండి మీకు తొందరగా హీల్ అయిపోతుంది అంటారు. ఇవన్నీ మిత్సేనా? ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి? అసలు మిత్ ఏమి కాదండి. నిజంగానే మన కాల్షియం అనేది టాబ్లెట్స్ రూపంలో కాకుండా డైట్ రూపంలో తీసుకోవడం అనేది అందరికీ అడ్వైస్ చేస్తా. ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO స్టాండర్డ్స్ ప్రకారం ఏ మనిషి అన్నా సరే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా
రోజుకి 1200 milligrams ఆఫ్ కాల్షియం అనేది కంపల్సరీగా వాళ్ళకు ఉండాలి. ఓ సో అది డైటరీ రిక్వైర్మెంట్, డైలీ డైటరీ రిక్వైర్మెంట్. అది ఫుడ్ ద్వారా వెళ్తేనే సేఫ్. ఇందులో అసలు ఎటువంటి సంకోచం లేదు. సో ఆ ఫుడ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేది పాలు, పెరుగు, తర్వాత రాగి సంకటి, జొన్న, బ్రౌన్ రైస్, తర్వాత ఫ్రూట్స్లో జాంకాయ. అసలు ఫుల్ రోజు జామకాయ ఈసెట్ మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న ఫ్రూట్స్ తింటారు కదా సార్, మీరు జామకాయ చెప్పారు చాలా సింపుల్ గా. యాక్చువల్లీ అదేనండి. అంటే జామకాయ, గోవా అనేది చాలా అండర్ వాల్యూడ్ ఫ్రూట్. అవును, ఎందుకంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, జామకాయ చెప్పారంటే అని. అవును, ఎందుకంటే రోజుకొక యాపిల్ తినేయండి అని చాలా ఏళ్ళ నుంచి డాక్టర్ మీరు దూరంగా ఉండొచ్చిన యాపిల్ని బాగా ప్రమోట్ చేశారు. జామకాయని ఎవరు ప్రమోట్ చేయలే. 100% మనకేమో తెలుగు వాళ్ళకి చాలా చక్కగా ఎవరి దొడ్లో వాళ్ళకి పండుతూ ఉండే అందుబాటులో ఉండేది నేరేడు పండు ఒకటి, జామకాయ ఒకటి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒకటి, ఒక గ్రీన్ కలర్ది, దాని పేరు, దానికి ఒక టేస్ట్ పాడు ఏమీ ఉండదు, ఇంపోర్ట్ చేసుకుంటారు ఆ ఫ్రూట్ని, అవకాడో. అది అద్భుతంగా ఉందండి, మీరు తినేసేయాలి అసలు అంటున్నారు, ఇందులో ప్రోటీన్ బాగా ఉంటుందండి అని. అలాగా మనకి దొరికే ఫ్రూట్స్కి ఏదో అంటారు చూడండి, మన దొడ్లో వైద్యం, పెరటి వైద్యం ఇంటికి పనికిరాదని అలా అయిపోయింది మన పరిస్థితి. సో ప్లీజ్ టెల్ us అబౌట్ జామకాయ. జామకాయ అసలుకి అది పవర్ హౌస్ ఆఫ్ విటమిన్స్ అండి చెప్పాలంటే. అండ్ మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం కదా మేడం, కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో అంటాం. కరెక్ట్. బట్ నా ఉద్దేశం ప్రకారం కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటే హెల్త్ ప్రకారంగా జామకాయనండి. ఎందుకంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ సి అసలు చాలా వృద్ధిగా అందులో ఉంటాయి, అంటే హైయెస్ట్ అందులో ఉంటాయి. సో రోజు ఒక జామకాయ తింటే కనుక నేను చెప్పిన ఈ పోషక తత్వాల లోపాలు అనేవి ఉండవు. అద్భుతం, సంకోచమే లేదు ఇందులో కూడా. మళ్ళీ జనాల్లో ఒకటి ఉంది, పండిన జామకాయ తినాలా, దోరగా ఉన్న తినచ్చా, పండిన తింటే ఏంటి, దోరగా తింటే ఏంటి, దీన్ని ఎలా చెప్తారు? పండింది తింటే కొంచెం షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే, అది కొంత స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి. సో మరీ గట్టిగా ఉంటే నాలుగు పళ్ళు కూడా ఉండవు కాబట్టి ఊరుకోండి సార్. ఈవెన్ ఐ హ్యావ్ కేరిష్ టు తమిళ ఉన్నది. మా వైఫ్ ఇప్పటికీ చెప్తుంది నాకు, నువ్వు జాంకాయ, మా ఆవిడ బయటికి వెళ్ళి కొనటానికి వెళ్తే కొంచెం పండిన జాంకాయలు తీసుకొస్తుంది, ఎందుకంటే నేను తినలేనని చెప్పి. ఐ హ్యావ్ కేరిష్ టు, పళ్ళు వీక్గా ఉంటాయని. సో ఏదో ఒక రూపంలో ఫ్రూట్స్ వెళ్తే చాలండి. కరెక్ట్. అంటే మరీ మనం కోడిగుడ్డు మీద ఏకలు పెక్కకుండా అవును జామకాయని తింటే చాలు. దట్స్ సో నైస్ రియలీ. మీరు ఇందాక వచ్చాడు కదా బుక్ చదువుతున్నారు, ఇన్నాళ్ళ ప్రాక్టీస్ కదా, ఇంకా చదువుతున్నారా? ఇంకా చదవాల్సిన అవసరం ఉందా? ఏం చదువుతుంటారు మీరు యాక్చువల్లీ? లెర్నింగ్ అనేది ఎక్కడ ఆగిపోకూడదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ఏ మ్యాన్ ఫుల్ఫిల్డ్ అని నా కాన్సెప్ట్. ఇవాళ ఇక్కడికి వచ్చాము, మీరు పిలిచారు, దీంతో పాటు ఒక షోల్డర్ కాన్ఫరెన్స్ ఏదో హైదరాబాద్ లో ఉందంటే వచ్చాము. నా షోల్డర్ గురించి కూడా కనుక్కుంటాను. రైట్. సో అలాగే మాకేంటంటే డాక్టర్స్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కరెక్ట్. సో అవి చదవాలి, అవి ఎలాగా చేస్తాం మేము. దీంతో పాటు ఏంటంటే నాకు ఇష్టమైన జానర్ ఆఫ్ బుక్స్ సెల్ఫ్ హెల్ప్, అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్, యాటిట్యూడ్ చేంజ్, అదేను. తర్వాత కొంతమంది బయోగ్రఫీస్ చదువుతాను, హిస్టరీస్ చదువుతాను, అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే ఇప్పుడు మరి మనం ఒక సంస్థ నడుపుతున్నాం కాబట్టి వాటి గురించి చదువుతాను. సో మీ రూమ్లోనే ఆల్మోస్ట్ అన్ని బుక్స్ కూడా అవి పెట్టున్నారు. మా చైర్మన్ చాలా బాగా చదువుతారండి. పుస్తక పురుగు పట్టుకున్నారంటే కంప్లీట్ అయిపోవాల్సిందే పుస్తకం. అలా బట్టి ఇక ఫోన్ లిఫ్ట్ చేయడాయినా, ఇక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఇక ఖాళీ బూడిదైపోవాల్సింది. ఆగదండి. కరెక్ట్, ఆ టైప్ ఆయన. సో ఒకసారి ముట్టుకున్నారంటే ఇక పుస్తకం కంప్లీట్ అయ్యేందుకు ఆగడాయన మహానుభావుడు. సో చాలా ఓపిక. నేనేమో చాలా స్లో చదువుతాను. ఒక బుక్ కంప్లీట్ అవ్వాలంటే నాకు ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలియదు. ఈ మధ్యలో 100 పనులు వస్తాయి నాకు. అవసరం లేదు మేడం. ఈవెన్ నేను కూడా రోజు ఒక 20 minutes to 30 minutes మాత్రమే చదువుతాను, అది చాలు. కానీ రోజు కొంచెం చదివితే మనకు సంవత్సరానికి కొన్ని టెన్స్ ఆఫ్ బుక్స్ అయిపోతాయి ఉంటాయి. అవునండి, అవును. అండ్ వీ గెయిన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ మన సెల్ఫ్ పర్స్పెక్టివ్ చాలా మారుతుందండి. ట్రూ. అండ్ వీ సీ వరల్డ్, అంటే ప్రపంచాన్ని చూసే విధానం చాలా మారితే మనలో ఉన్న అసలు పర్సన్ బయటకు వస్తాడు. కరెక్ట్. ఇది నా ఫిలాసఫీ అండి. యాక్చువల్లీ ఇప్పుడు సర్జన్స్ అందరూ కూడా సెగ్రిగేట్ అయిపోయారు. షోల్డర్ చూసేవాళ్ళు ఒకళ్ళు, స్పైన్ చూసేవాళ్ళు ఒకళ్ళు, మోకాళ్ళు చూసేవాళ్ళు ఒకళ్ళు.
నెక్ స్పెషలిస్ట్ ఒకళ్ళు ఇలా సెగ్రిగేట్ అయ్యారు. అవును. దీనివల్ల అంటే ఇప్పుడు మీరున్నారు, మీ స్పెషలైజేషన్ ఏమిటి, లేదా మీరు అన్నీ చూస్తారా? ఏం జరుగుతుంది యాక్చువల్లీ అంటే? అంటే జనరల్ ఓపీలో అయితే జనరల్ కంప్లైంట్స్ అన్నీ చూస్తానండి. రైట్. కాకపోతే నేను ఏదైనా మేజర్ వచ్చినప్పుడు హిప్ సర్జరీస్, నీ సర్జరీస్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ ఇవి ఎక్కువ చేయటం అనేది జరుగుతుంది. సో ఇలాగ మీరు అన్నట్టు స్పెషలైజేషన్ అనేది పెరిగిపోయిందండి కదా. అండ్ దానివల్ల చాలా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ పరంగా మనం ఇంకా మెరుగైన విధంలో ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతున్నదండి ఈ స్పెషలైజేషన్స్ అనేవి. యాజ్ ఎ పర్సన్ లేదా ఒక నాలెడ్జ్ పెంచుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను నేను. నరం అనేది మన తల లాస్ట్ స్కాల్ దగ్గర నుంచి కింద బొట్టన వేలు వరకు నరం అనేది ప్రతి పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు బోన్లో ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు న్యూరో కూడా లింకప్ అయి ఉంటుంది కదా, అది ఏమన్నా మిస్ అవుతూ ఉంటారా ఆర్థోపెడిక్స్ వాళ్ళు? అంటే మాకు నేర్పించేటప్పుడు న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అనేది ఇంక్లూడెడ్ అండి. ఓకే. సో మనం ఏ అవయవాన్ని మనం పరిశీలించినా, వాళ్ళ మోకాలు నొప్పితో వచ్చినా, తొంటి నొప్పితో వచ్చినా, మడవ నొప్పితో వచ్చినా న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ ఇంక్లూడెడే. ఓకే. నరాలు చుట్టుపక్కల ఎలా పనిచేస్తున్నాయి, దీంతో పాటు రక్త ప్రసారం, వాస్కులర్ థింగ్ అనేది చూడాలి. సో ఆల్మోస్ట్ 90% ఏ ప్రాబ్లము మిస్ అవ్వకుండానే ఆ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో మేము పట్టుకోగలం అండి. ఓకే. ఒకవేళ ఎవరన్నా అది నిజంగానే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ సివియర్ అయితే కనుక డెఫినెట్లీ ఒక న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళతో సంప్రదించే మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ అ నేషనల్ అథ్లెట్ 4th క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా కంటిన్యూస్గా స్పైక్స్ వేసుకుని రన్ చేయడం, బేర్ ఫుట్ మీద రన్ చేయడం వల్ల ఫుట్లో దీనికి ఒక 3 టైప్ ఆఫ్ క్యాల్కులస్ అంటారా మీరు దాన్ని? ఇస్ ఇట్ రైట్? క్యాల్కులేట్ అనమాట. దానికి పర్టికులర్ వర్డ్ ఉంది, నాకు ఎగ్జాక్ట్ మీ మెడికల్ టెర్మినాలజీలో దాని వర్డ్ ఉంటుంది. నీడిల్ లాగా వచ్చేసి ఉంటాయి పాదాల్లో, ఈ హీల్లో స్పర్. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్పర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా నేల మీద డైరెక్ట్గా నడవలేము, మడవ నొప్పి చాలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు నెక్. రియలీ అక్కడ పెయిన్ ఉందంటే నెక్ కూడా అది బ్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది, అంటే ఇది చాలా భారంగా ఉందంటే ఫీల్ అవుతూ ఉంటుంది. సో స్పర్ ఉన్న వాళ్ళకి మెత్తటి చెప్పులు అని అందరూ చెప్తారు, దట్స్ క్వైట్ కామన్. ఇది కాకుండా మన స్పర్ని మనం తొలగించే అవకాశమే లేదా సార్? అసలు ఫస్ట్ మనం ఈ హీల్ స్పర్స్ గురించి డిస్కస్ చేస్తే మేడం, ఎప్పుడన్నా మనం ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాము ఏదన్నా అని అంటే అక్కడ లెగమెంట్స్ అనేవి ఎక్కువ పనిచేస్తాయి. సో ఆ లెగమెంట్స్ కానీ టెండన్స్ కానీ ఆ ఎముకలు దగ్గర అతుక్కుంటాయి. సో ఆ లెగమెంట్స్ ఎక్కువ లాగుతూ ఉన్నాం అనుకోండి, సో బోన్ మీద ఆ ట్రాక్షన్ ప్రెషర్ ఎక్కువయ్యి అక్కడ బోను సూదిగా అయిపోవటం, అంటే ఒక గద్ద ముక్కలాగా ఇలా తయారవుతుంది. అవును. అది వచ్చి మనకి అక్కడ లెగమెంట్ కానీ టెండన్ మీద కానీ ఫేషియా మీద కానీ ఆ మృదు కణజాలం మీద ఒత్తిడి కాజ్ చేస్తుంది. ప్లాంటార్ ఫేషియాటిస్ మీరు చెప్పింది. ఇందులో 3 ఉన్నాయి సార్. ఉంటాయండి, తప్పదు. మరి మీరు నేషనల్ అథ్లీట్ ఇన్ని సంవత్సరాలు పనిచేశారంటే మీరు కూడా హ్యూమన్ బీయింగే కదా, మీరేం రోబోట్ కాదు కదా. అదే కదా, నిజం. మనిషి కాదు కదా, మనిషే. ట్రూ. నాకు డాక్టర్ గారు ఓ మాట అన్నారు, ఒక మనిషి నిజ జీవిత కాలంలో ఎంత నడుస్తారో నువ్వు దానికి 3 రెట్లు పరిగెట్టావు. ఆల్రెడీ పరిగెట్టేశారు. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అవును. అంటే కమింగ్ ఫ్యూచర్ లో స్పర్శ అనేవి మన స్కిన్ దాటి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా? అలా ఏంటంటే మనం జనరల్లీ యాక్టివిటీ రెస్ట్రిక్షన్ అనేది చేసుకుంటా ఉంటే ఆ స్పర్ ఉన్నా సరే అక్కడ ఆ స్పర్ వల్ల వచ్చిన సెకండరీగా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుందండి, వాప్ అనేది. అది తగ్గితే కనుక పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఆ ప్రోగ్రెషన్ అనేది తగ్గిపోతే కనుక స్పర్ ఉన్నా సరే ఏమీ పెద్ద మనం దాని గురించి భయపడాల్సిన అవసరం ఉండదండి. అంటే ఇప్పుడు మీ హాస్పిటల్లో ఇప్పుడు మీ స్పెషలైజేషన్ చెప్పారు, మోకాళ్ళు కానీ షోల్డర్ కానీ చెప్పారు, హిప్ జాయింట్స్ కానీ చెప్పారు. అంటే స్పైన్కి సంబంధించి కూడా సర్జరీస్ మీ దాంట్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి. అంటే మాది యాజ్ సచ్ ఏంటంటే ఒక సింగిల్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ హాస్పిటల్. గ్రూప్ ప్రాక్టీస్, ఒక 4-5 సర్జన్స్ ఉంటాం మేడం. సో నేను హిప్ జాయింట్, నీ జాయింట్ చూసుకుంటాను. సో అలాగే స్పైన్ మా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, తను స్పైన్ చూసుకుంటాడు. ఒక సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ గారు ఉంటారు. సో ఆయన ఏంటంటే కొంచెం ఈ ట్రామా పేషెంట్స్, దెబ్బలు తగిలిన వాళ్ళు, యాక్సిడెంట్స్ అవి చూస్తారు. తర్వాత ఎమర్జెన్సీస్ చూస్తారు. తర్వాత ఇంకొక డాక్టర్ గారు ఉన్నారు డిఫార్మిటీ కరెక్షన్, అంటే బాగా కాంప్లికేట్ అయిపోయి కేసులు, అసలు ఎక్కడ దానికి పరిష్కారం దొరకట్లేదు, కాళ్ళు వంకర వచ్చేసాయి, చేతులు వంకర వచ్చేసాయి అని అంటే ఆ ఇలిజరో మెషిన్లు వేసి బిగిస్తారు. సో ఇలాగే స్పెషలిస్టులు ద్వారా ఏంటంటే మనం ఇంకా పేషెంట్స్కి
ఆర్థోపెడిక్స్లో మెరుగైన వైద్యం ఇచ్చేందుకు ఉపయోగపడుతుందండి ఈ గ్రూప్ ప్రాక్టీస్. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. కానీ యాజ్ అ డాక్టర్ సొసైటీలో ప్రస్తుత జీవన విధానం కానీ, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలవాట్ల విషయంలో కానీ, ఇవన్నీ చూసినప్పుడు డీజనరేషన్ ఆటోమేటిక్గానే నెక్స్ట్ జనరేషన్స్లో ఎంటర్ అయిపోతుంది ఎర్లీ స్టేజ్లోనే అని భయపడిన సందర్భం ఉందా సార్ ఇప్పటివరకు ఏదైనా కేసు చూసినప్పుడు? ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది న్యాచురల్ ఫినామినన్ మేడం. ఇప్పుడు జీన్స్, ఇప్పుడు మనం ఒక నేలని ఒకసారి దున్నితే ఎలా ఉంటుంది, రెండోసారి దున్నితే ఎలా ఉంటుంది, మూడోసారి దున్నితే ఎలా ఉంటుంది, దానిలో సారం తగ్గిపోవట్లే. అలాగే మన జీన్స్ జన్యువులు అనేవి కూడా ఈ జనరేషన్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ జీన్స్లో క్షీణత అనేది ఉంటుందండి. అంటే ఇదివరకు రోజుల్లో ఉన్నంత పవర్ ఆ జీన్స్లో ఇప్పుడు మా జనరేషన్లో ఉండదు, మా జనరేషన్ తర్వాత మా నెక్స్ట్ జనరేషన్లో ఉండదు, ఇంతే తగ్గుతుంది. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ ఎవిడెంట్. అండ్ ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్తో పాటు మనకి బయట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్గా పొల్యూషన్ అవనివ్వండి, ఫుడ్లో మార్పులు అవనివ్వండి, అండ్ మన లైఫ్ స్టైల్ జీవనశైలి విధానం అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన శరీరంలో క్షీణత అనేది త్వరగా వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. డీజనరేషన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. అండ్ దానికి ఒక ఉదాహరణే మోకాళ్ళ నొప్పులు చిన్న వయసు నుంచే స్టార్ట్ అవుతున్నాయి అని సింపుల్గా చెప్పడానికి అదే రీజన్ మేడం.